వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు నవంబర్ 14th చిల్డ్రన్స్ డే సందర్భంగా ఈరోజు చిల్డ్రన్స్ని అంటే పిల్లల్ని పెంచే విధానంలో కానీ చదివించే విధానంలో కానీ మనం పాటించాల్సిన పద్ధతుల గురించి మన గురించి చెప్పడానికి మన ముందున్నారు కేంద్రీయ విద్యాలయ TGS సైన్స్ లెక్చరర్ లలిత గారు మనతో పాటు ఉన్నారు. ఆమెతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. తల్లిదండ్రులు ఆందోళన పడుతుంటారు పిల్లలు చదువు విషయంలో కానీ వాళ్ళ ఫ్యూచర్ల విషయంలో కానీ వాళ్ళు చేసే పనుల విషయంలో కానీ. ఆ ఆందోళన అనేది పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటారు? అసలు ఆందోళన దేనికి పడతారు? ఆందోళన తల్లిదండ్రులు అంటే తల్లిదండ్రులు కడుపులో పిల్లవాడు పడిన దగ్గర నుంచి నేను సరైన ఫుడ్ తీసుకుంటున్నానా, సరైన న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకుంటున్నానా, లేకపోతే పిల్లవాడు ఎదుగుదల ఎలా ఉంది, ఇట్లాగా మొదలుపెట్టిన ఈ ఆందోళన కొంచెం పిల్లవాడు పుట్టిన వెంటనే వినబడుతోందా, వాడికి కనబడుతోందా, వాడు సరిగ్గా అన్ని విషయాల్ని మెడ తిప్పగలుగుతున్నాడా, కాళ్ళు కదుపుతున్నాడా, ఇట్లాగా డాక్టర్ల దగ్గర ఆందోళన వ్యక్తం చేస్తారు. అంతేకాక 3 నెలలు రాగానే పాకుతున్నాడా లేదా, పాకుతాడా, ఇంకా పాకలేదా, పక్క వాళ్ళ పిల్లాడు ఇంకా బాగా ముందే పాకేసాడేమో, మా పిల్లవాడు పాకలేకపోయాడేమో, నిలబడుతున్నాడా 1 year రాగానే. ఆ తర్వాత ఇలాగా వాళ్ళ పెరుగుదలతో పాటు వీళ్ళ ఆందోళన కూడా పెరుగుతూ పోతుంది. సో ఇది ఒక విధంగా ఏంటంటే చిన్నతనంలో పిల్లవాడు చిన్నగా ఉన్నప్పుడు ఒక దానిలో చిన్న ఒక మంచి ఏంటంటే ఆ పిల్లవాడికి ఆందోళన అర్థం కాదు, కానీ దాని ఎఫెక్ట్ అయితే పిల్లల మీద ఉంది. వాళ్ళ ఆందోళన వలన పిల్లల్ని ప్రేమగా కంటే ఒక రకమైన భయంతో ఆ వాతావరణాన్ని కల్పిస్తున్నారు. అదే ఆతృత లేకుండా ఒకవేళ ఆందోళన లేకుండా పిల్లల్ని పెంచినప్పుడు వాళ్ళల్లో ఉన్న స్వచ్ఛమైన ప్రేమ బయటకు వస్తుంది. దీనికి చాలా కారణాలు ఉన్నాయండి. ఈ ఆతృతకి కారణాలు కూడా చాలా ఉన్నాయి. అవి ఏంటయ్యా అంటే ఇప్పుడు ఉన్న కాంపిటేటివ్ వరల్డ్లో నా పిల్లవాడు అందరితోటి సమానంగా వాళ్ళకంటే బాగా ముందుకు రావాలనే ఆతృత ఆందోళన తల్లిదండ్రులు ఎక్కువైపోయింది. వాడు ఎలా నిలబడతాడు, ఏ విధమైన స్టేజ్లో ఉంటాడు, ఒక డాక్టర్ అవుతాడా, లేకపోతే ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటాడా, ఒక పెద్ద ఉద్యోగం IAS కావాలంటే ప్రతి తల్లిదండ్రికి ఆశ ఉంటుంది. పుట్టిన దగ్గర నుంచి ఒక పిల్లవాడు సైకిల్ మీద వెళుతున్నాడు అనుకోండి, ఇప్పుడు ఎలా తయారయ్యారంటే తల్లిదండ్రులు వాడు పడిపోతాడేమో అని సైకిల్ ఇవ్వకుండా పక్కవాడ పిల్లవాడు కొడతాడేమో అని ఇంట్లో పెట్టుకుని వాడిని ప్రపంచానికి ఎక్స్పోజ్ కానివ్వకుండా వాడి ఎదుగుదలని వాళ్ళు ఆపేస్తున్నారు. ఈ అభద్రతా భావం కారణమోనండి, వారు అనుకున్నది జరగదేమోననే భయం వలన కానీ పిల్లలలో స్వేచ్ఛని వాళ్ళు స్వేచ్ఛగా ఎదగకుండా వాళ్ళని నిరోధిస్తున్నారని అనిపిస్తుంది. బయటికి వెళ్తే ఎక్కడ పడతారో, ఎక్కడ చెడు అలవాట్లు అవుతాయో అన్న ఉద్దేశంతో బయటికి పంపించడం మానేసి ఇంట్లోనే చదువు అంటే స్కూల్ ఇల్లు, స్కూల్ ఇల్లు, స్కూల్ ఇల్లు, అడిగి గేట్ దాటి బయట అడిగి పెట్టింది లేదు. పంజరంలో పక్షిలా చేసేసింది మేము. తల్లిదండ్రులు ఉన్నంత వరకు ఓకే, వాళ్ళకి అన్ని అవైలబుల్ చేస్తారు, ఫుడ్, సర్వైవల్ మొత్తం అంతా. అది ఒక తల్లిదండ్రులని దాటి సమాజంలోకి వచ్చి బతకాలంటే వాళ్ళు ఏం తెలుసుకుంటారు, అసలు ఏం నేర్చుకున్నారు? ఓవర్ ప్రొటెక్షన్ అంటారండి. ఇది ఓవర్ ప్రొటెక్షన్. వాళ్ళని నేను కాబట్టి అదేదో సినిమాలో చెప్పినట్టు ప్రకాష్ రాజును సిద్ధార్థ సినిమాలో నాన్న ఇంకా నా చెయ్యి నీ చేతిలోనే ఉంది అని, ఆ టైప్ లాగా ఎప్పటికీ పిల్లల్ని వాళ్ళ సొంత అభిప్రాయాలు, నా ప్రతిభ ఇది ఉంది అని గుర్తించి వాళ్ళని ఒక దారిలో వెళ్ళనివ్వకుండా నేను నిన్ను డాక్టర్ కావాలని కోరుకుంటున్నా, నేను నిన్ను ఇంజనీర్ కావాలని కోరుకుంటున్నా అని ఒక నిర్దేశకత్వాన్ని వాళ్ళే ఫిక్స్ చేస్తున్నారు. దాంతో ఆ పిల్లవాడికి స్వేచ్ఛ లేదు. నాకేం కావాలి, నాకు ఇది ఇంట్రెస్ట్, నేను సింగర్ అవుతాను అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఏంట్రా పాటలు పాడేది, చదువుకోమనే తల్లిదండ్రులు చాలా మంది. అయితే వాడికి అందులో నిష్ణాత అవ్వచ్చేమో అనే దానికి కూడా ఆతృత, వీళ్ళకి భయం. రేపొద్దున ఎలా బతుకుతాడు, అందరూ సింగర్లు అయిపోతారా, బెస్ట్ సింగర్ అవుతారా, ఈ సమాజంలో వాడు బతకగలడా అనేటువంటి ఆతృత కూడా ఎక్కువ. అంతేకాకుండా ఒక్కొక్కసారి నేను గమనిస్తున్నా, పిల్లవాడిని ఎప్పుడైనా చిన్న పిల్లవాడిని మనం బయటికి తీసుకెళ్ళినప్పుడు ఆ పిల్లవాడు ఏం చేస్తాడంటే ఒక చాక్లెట్ ఏదో కావాలని అడుగుతాడు. ఎప్పుడైతే తండ్రి ఇవ్వను అంటాడో కింద పడి దొరలడం మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారండి? చేశాను. కాళ్ళు చేతులు కొట్టేసుకుని ఇంక నాకు అది కావాలని. ఎందుకు అట్లా చేస్తున్నారు అనుకుంటున్నారు పిల్లలు? మారం చేస్తుంటారు అదే కావాలని చెప్పేసి. అంటే మొట్టమొదటిసారి వీళ్ళు వెంటనే ఇచ్చేసారు అనుకోండి,
ఆవిడ మారం చేయడు. వీళ్ళకి ఆ చాక్లెట్ తింటే పళ్ళు పుచ్చిపోతాయేమో అని ఆతృత కదా ఆందోళన. అసలు మనం తిని పెరిగాం, కానీ వాడికి పంచదార కూడా పాలల్లో వేయకూడదనేటువంటి కొత్త కొత్త ఆలోచనలు విధానాల వలన ఆ పిల్లవాడికి అది ఇవ్వకపోవడంతో అది నెరవేర్చుకుందుకు వీడు కాళ్ళు చేతులు కొట్టుకుని అక్కడ ఉంటాడు. అయితే ఆ రోడ్డు మీద వెడుతున్న సమాజం ఏమనుకుంటున్నారు అనే ఆతృత ఎక్కువైపోయింది. ముందు వాడు కింద కాళ్ళు చేతులు కొట్టుకుని నాకు ఆ చాక్లెట్ కావాలని గొడవ చేసిన దానికంటే చుట్టుపక్కల అందరూ మనని చూస్తున్నారే అనే ఆందోళన తల్లిదండ్రుల్లో పెరిగిపోయింది. వాడేదో ఒక టెర్రరిస్ట్ లాగా, వాడేదో చేసింది చాలా తప్పులాగా ప్రతివాడు వచ్చి ఏంటంటే ఆ పిల్లవాడిని పట్టించుకోరు అని అడిగినప్పుడు ఆ తల్లిదండ్రుల్లో నా పిల్లవాడు ఏదో చెడిపోయడం, ఇది నార్మల్, ప్రతి పిల్లవాడిలోనూ ఈ లక్షణాలు ఉంటాయండి. ఈ జిద్ది అనే బిహేవియర్ ప్రతి పిల్లల్లోనూ ఉంటుంది. ఎప్పుడైతే తల్లిదండ్రులు ఇట్లా స్వేచ్ఛ ఇవ్వకుండా వాళ్ళు ఏం కావాలో నేను చేయలేకపోయినవన్నీ నా కొడుకులో చూడాలి, నా పిల్లల్లో చూడాలనే ఈ భావం వాళ్ళని స్వేచ్ఛ నుంచి దూరం చేస్తుంది. అసలు తల్లిదండ్రులు ఏం గుర్తించుకోవాలంటారు అసలు పిల్లల విషయంలో? ఇలాగా భయాందోళనలు పెట్టకుండా, అంటే వాళ్ళు భయపడి వాళ్ళని భయపెట్టి లొంగ తీసుకునే కన్నా అసలు పిల్లల విషయంలో వీళ్ళు ఏం తెలుసుకోవాలంటారు? పిల్లలు ఒకవేళ పడిపోయారు అనుకోండి, ఇప్పుడు సైకిల్ తొక్కుతున్నాడు, పడిపోయాడు, పడితేనే కదా నడవడం, లేచి నిలబడతాడు. రేపు జీవితంలో ఎన్నో విషయాల్లో మనం కింద పడతాం, దాని నుంచి లేచి నిలబడగలిగే శక్తి ఎప్పుడు వస్తుంది? చిన్నప్పుడు సైకిల్నే నువ్వు ఎలా చేయనప్పుడు నువ్వే వాళ్ళని లేపి వాడికి అసలు వద్దు, సైకిలే వద్దు, బండే నడపద్దు అనే భయాన్ని పెట్టినప్పుడు వాడికి ఆ విషయం రాదు. కాబట్టి తల్లిదండ్రులు వాళ్ళకి స్వేచ్ఛనివ్వాలి, వాళ్ళంతటా వాళ్ళుగా నిలబడే దారిలోకి తీసుకురావాలి తప్పించి మనం వాళ్ళని అన్నింటిలో కంట్రోల్ చేసి భయాన్ని ఆందోళన పెడితే యాంగ్జైటీ పెరిగి స్ట్రెస్ పెరిగి వాళ్ళ మానసిక రుగ్మతల్లోకి తీసుకెళ్ళి వాడు తల్లిదండ్రులు అంటే కూడా మాట వినకుండా స్నేహితులే నా ఫ్రెండ్స్ అనుకుంటున్నారు, స్నేహితుల మాట ఎక్కువ వింటున్నారు, తల్లిదండ్రుల మాట వినరు కదా, మనం చెప్పినా వినడం లేదు కదా. తల్లిదండ్రుల మైండ్ సెట్ అనేది సమాజంలోకి వదిలితే మొత్తం చెడే నేర్చుకుంటాడు అన్న మైండ్ సెట్ ఉంది. గమనించలేదు? మాక్సిమం రిస్ట్రిక్షన్ పెట్టేవాడిని ప్రతిదానికి కూడా దీనికి సొసైటీలో ఏదైనా చండాలని పని నేర్చుకుంటాడు అనుకుంటారు తప్పితే పిల్లలు మంచి గుణాలు నేర్చుకుంటారన్న ఆలోచన థాట్ తల్లిదండ్రులను ఉండడం లేదు. అవునండి. అండ్ లిమిటేషన్స్ పెట్టాలి, ఏది ఎంత వరకు నేర్చుకోవాలన్న లిమిటేషన్స్ పెట్టాలి, కానీ దాన్ని ఎందుకు ముట్టుకోకూడదు అన్న విషయం చెప్తే వాడు వెళ్ళకుండా ఉంటాడు కదా. అది క్లియర్ అవగాహన ఇవ్వడం లేదండి. వీళ్ళ భయాల్ని వాళ్ళ మీద వృద్ధి చేసేయడం తోటి వాడు స్వేచ్ఛగా తన అభిప్రాయాన్ని చెప్పడానికి అవకాశం ఇవ్వరు. ఆ అవకాశం ఎప్పుడైతే ఇవ్వలేదో వీడు స్వేచ్ఛను కోల్పోయి వాడు తప్పుదారే పడుతున్నాడు, చివరికి యాంటీ సోషల్ ఎలిమెంట్ గానే తయారవుతారు. వాళ్ళకి తల్లిదండ్రులు చెప్పకుండా దొంగచాటుగా అబద్ధాలు చెప్తూ ఆ పనిని అయితే చేస్తారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి అవగాహన కలిగించాలి, ఈ పని చేయడం వలన ఇటువంటి నష్టం జరుగుతుందిరా, ఈ దారిలో వెడితే నువ్వు మంచి బాగుపడతావు, ఈ దారి మంచిదే కాదు, నువ్వు ఆ పిల్లవాడు చేసింది తప్పేంటి నువ్వు అది నేర్చుకోకున్నా అని చెప్పినప్పుడు అర్థమవుతుంది. కానీ పిల్లవాడిని అవాయిడ్ చేయి, నీ ఫ్రెండ్ దగ్గరికే వెళ్ళొద్దు, ఆ ఫ్రెండే మంచివాడు కాదు అనడం కరెక్ట్ కాదు. సో ఫ్రెండ్స్తో కలిస్తేనే కదా వాడు ఆనందించగలడు, ఆ వాతావరణంలో వాడు పెరగలడు, వాడు తోటి విద్యార్థులతోటి తన బాధల్ని తన యొక్క మనసులో ఉన్న అభిప్రాయాన్ని పంచుకోగలరు. ఎడ్యుకేషన్ సిస్టమ్ మారిపోయింది, కాంపిటీషన్ పెరిగిపోయింది, మార్గాలు మారిపోయినాయి, మొత్తం అన్నది డిఫరెంట్ అయిపోయింది. అవునండి. అదే పిల్లవాడు ఇప్పుడు తల్లిదండ్రులను చూపించిన మార్గంలో వెళ్ళగలి సక్సెస్ కి వెళ్ళగలదా మేము? అంటే నేను వెళ్ళిన మార్గంలో నువ్వు వెళ్ళమనడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు సామాజిక పరిస్థితులు కానీ ఇప్పుడున్న ఆపర్చునిటీస్ కానీ అప్పుడులో లేవు. అప్పుడు డాక్టర్, ఇంజనీరు, లాయరు ఇలా 4 కోర్సులే ఉండేవి. ఇప్పుడు ఆ ప్రతిభ అతనికి ఒకవేళ వ్యవసాయ రంగంలో ఉందనుకోండి, అతను వ్యవసాయ రంగం వైపుకు వెళ్ళడానికి టెక్నికల్ గా అతని ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది. అతను ఆ వృత్తిలోకి వెళ్లే దారిని చూపించే మార్గాలు ఉన్నాయి. వాళ్ళకి దారి చూపించండి, ఇట్లా వెడితే ఇది ఉంటుంది, ఈ దారిలో వెడితే నీకు ఈ కష్టం వస్తుంది అని చెప్తే వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి కదా ప్రతిభని కూడా గుర్తించి వాళ్ళకి స్వేచ్ఛనివ్వాలి. స్వేచ్ఛనివ్వనప్పుడు పిల్లలు తిరుగుబాటుతనం, సమాధానాలు చెప్పడం, పారిపోవడం, వాళ్ళకి చెప్పకుండా దొంగతనంగా పనిని చేయడం, ఇవన్నీ వాళ్ళల్లో డెఫినెట్గా జరుగుతూ ఉంటాయండి. ఇంకొక విషయం కూడా నేను మాట్లాడదలుచుకున్నానండి. ఇప్పుడు ప్రస్తుతం సాంకేతికంగా చాలా డెవలప్ అయ్యి ఈ సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు వీటి వలన కూడా పిల్లలు మాట వినడం లేదు అనే ఆతృత, ఆందోళన ఎక్కువైపోయింది పిల్లలు, తల్లిదండ్రులు. అయితే ల్యాప్టాప్స్ కానీ సెల్ ఫోన్స్ కానీ వాళ్ళకి కీడే చేస్తున్నాయా, మేలు కూడా చేస్తున్నాయా? అయితే కొన్ని విషయాల్లో మేలు కూడా చేస్తున్నాయండి. కంప్యూటర్, ల్యాప్టాప్లు చూసినంత మాత్రాన వాళ్ళు చెడిపోతారు అని అనుకోవడం అనేది కరెక్ట్ కాదు.
అంతేకాకుండా పిల్లలు ఏం చూస్తున్నారు అనేది కూడా తల్లిదండ్రులు చూడాలి. Yes. ఈ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఒక్కొక్కసారి బయటికి వెళ్ళినప్పుడు ఆ సెల్ ఫోన్ ఇచ్చేస్తారు. కానీ వాళ్ళకి వద్దు అని వాళ్ళకి ఖాళీగా ఉన్నప్పుడు ఈ సెల్ ఫోన్ ఎక్కువ చూసేస్తున్నాడే అనే ఆలోచన అప్పుడప్పుడు వచ్చేస్తుంటుంది. Yes. సడన్గా మారమంటే పిల్లవాడు మారడు కదా. అవును. వాళ్ళు కూడా క్వశ్చన్ చేస్తున్నారు, నాన్న నువ్వు కూడా సెల్ ఫోన్ చూస్తున్నావు కదా, నన్ను ఎందుకు వద్దంటున్నావు, 24 గంటలు నేను చూసినప్పుడల్లా సెల్ ఫోనే చూస్తున్నావు కదా అని అడిగే పిల్లలు లేకపోలేదు. అవును. స్క్రీన్ టైం తగ్గించడానికి ఏం చేయాలంటే తల్లి తండ్రి వాళ్ళతోటి మంచి టైంని స్పెండ్ చేయాలి. Yes. ఏ విధంగా స్పెండ్ చేస్తారు? బయటకు విహారానికి వెళ్ళొచ్చు, వాళ్ళతో కలిసి మాట్లాడచ్చు, ఒక టాపిక్ ఇచ్చి ఒక క్రియేటివిటీ ఒక ప్రాజెక్ట్ చేయొచ్చు. వాళ్ళతో కలిసి కొన్ని వస్తువులు తెచ్చి దీంతో మనం ఈ పేపర్తో ఏం చేద్దాం రా, ఈ వస్తువుని ఇలా తయారు చేద్దామా, లేకపోతే ఈ రూమ్ని డెకరేట్ చేద్దామా అని అన్నప్పుడు గ్యారంటీగా పిల్లలు ఆ స్క్రీన్ వదిలేస్తారు కదండి. కాదు, మనమేమో స్క్రీన్లో ఉంటాము, పిల్లలు మాత్రం వదిలేయాలి. అంటే నువ్వు రోల్ మోడల్గా ఉన్నావా అక్కడ? లేదు. మనమే వాళ్ళకి ఇది తప్పురా అని చెప్పి అదే తప్పు మనం చేస్తున్నాము. అడుగుతున్నారు పిల్లలు, మరి నువ్వు చూస్తున్నావు కదా నాన్న, నన్ను ఎందుకు చూడద్దు అంటున్నావు అనే దానికి సమాధానం లేదు. నేను అలసిపోయి వచ్చాను ఉద్యోగంలో అన్న మాట వాళ్ళ సమాధానం చెప్తే దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్. సో నువ్వు వాళ్ళతో ఎంతవరకు స్పెండ్ చేసావు? అసలు టైమే లేదు తల్లిదండ్రులు పిల్లల్ని స్పెండ్ చేయడానికి అనే పద్ధతిలో ఉంటున్నారు. అమ్మమ్మలో ఉంటే కథలు చెప్తూ వాళ్ళ పక్కన ఉంటూ, ఈ న్యూక్లియర్ ఫ్యామిలీ వలన తల్లిదండ్రులు వద్దు కదా, వాళ్ళ దగ్గర ఉండకూడదు, వాళ్ళే ఇద్దరే ఉంటున్నారు. తర్వాత ఉద్యోగరీత్యా కూడా వాళ్ళు కావాలనుకున్నా ఉద్యోగరీత్యా వాళ్ళు దూరంగా వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు వాళ్ళకి స్పెండ్ చేయలేము మేము పిల్లలతోటి అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. వాళ్ళతో ఎంత మనం మంచి టైం స్పెండ్ చేసామో, వాళ్ళని ఏ మార్గంలో మనం తీసుకెళ్తున్నాం అనేది తల్లిదండ్రుల అవగాహన ఉండాలి. అందువలన స్క్రీన్ టైం అనేది రాంగ్ కాదు. పద్యాలు పోయిమ్స్ కూడా నేర్చుకుంటున్నారు, కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటున్నారు. ఫోన్ వల్ల పిల్లలు ఎంత పాడైపోతారో అంత బాగుపడే అవకాశాలు కూడా ఎక్కువ చాలా ఉన్నాయి. వాడు మంచి నేర్చుకునేలాగా తయారు చేసింది వీళ్ళు. అది మనం తయారు చేసి వాళ్ళని రాంగ్ రూట్ లోకి మనమే వాళ్ళని దెబ్బలాడడం ఎంతవరకు కరెక్ట్? తల్లిదండ్రులు అనేది ఒక మార్గం చూపించి, అంటే ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాన్ని ఎలా దాటుకునేలా వన్ థింగ్ నేర్పించాలి. మన మార్గనిర్దేశకం కాకుండా ఈ సమస్యని ఎలా ఎదుర్కోవాలి అనే ట్రైనింగ్ ఇచ్చిన రోజు వాళ్ళని రోబోల్లో తయారు చేయకండి. డిక్టేటర్ లాగా వాళ్ళని ఇదే చెయ్యని అనడం అనేది సమంజసం కాదు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడున్న పిల్లలకి తల్లిదండ్రులకి చాలా అవసరమైన మాటలు ఇవన్నీ. మా స్టూడియోకి వచ్చి ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మా సబ్స్క్రైబర్స్కి ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి.